చేతిలో 6 సినిమాలతో సౌత్ నార్త్ షటిల్ సర్వీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది రష్మిక. వరుసగా సినిమాలు చేస్తున్నా, సక్సెస్లు కొడుతున్నా తెలుగులో స్టార్ హీరోలతో చేసిన సినిమాలు తక్కువే. అయితే ఈసారి ఏకంగా ఎన్టీఆర్తో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ రష్మిక కాంబినేషన్ ఏ సినిమా కోసం? అసలు ఈ జోడీ ఎలా ఉండబోతోంది? రష్మిక వరుస హిట్లు కొడుతోంది. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో ఫుల్ బిజీగా కూడా ఉంది. అయితే కమర్షియల్ హీరోయిన్ గా స్టార్ హీరోల పక్కన నటించే ఛాన్స్ మాత్రం పెద్దగా దక్కించుకోలేదు రష్మిక. అయితే రష్మికకి ఇప్పుడు ఆ కోరిక తీరిపోతోంది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాకు సంబంధించి హీరోయిన్ గా రష్మిక ఫైనల్ అయినట్టు రూమర్ నడుస్తోంది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమాలో రష్మిక ఛాన్స్ దక్కించుకుందంటూ టాక్. ఇప్పటి వరకు రష్మిక తెలుగులో పెద్దగా స్టార్ హీరోలతో నటించింది లేదు. మహేష్ బాబుతో సరిలేరు నీకెవరు చేసినా రష్మికకి అంత మైలేజ్ రాలేదు. అయితే అల్లు అర్జున్ తో పుష్ప ఛాన్స్ కొట్టేశాక ఇటు సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది రష్మికకి. పుష్ప రిలీజ్ అయి 2 ఏళ్లైనా తెలుగులో మాత్రం స్టార్ హీరోతో ఛాన్స్ దక్కించుకోలేకపోయింది రష్మిక. అయితే ఇప్పుడు యానిమల్ హిట్ అవ్వడం, పుష్ప 2లో కూడా తన హవా నడిపిస్తూ ఉండడంతో రష్మిక మోస్ట్ వాంటెడ్ అయిపోయింది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మైత్రి మూవీస్ తెరకెక్కిస్తున్న సినిమా ఆగస్టు నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేసింది టీం. అంతేకాదు ఈ సినిమా 2 పార్టులుగా తెరకెక్కుతోందని కూడా టాక్. ప్రశాంత్ నీల్ పెద్దగా స్టార్ హీరోయిన్ల జోలికి పోకుండా క్యారెక్టర్ ని బట్టే హీరోయిన్ ని సెలెక్ట్ చేస్తారు. అలా కేజీఎఫ్ లో శ్రీనిధి శెట్టి, సలార్ లో శృతి హాసన్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు రష్మిక కన్నడ హీరోయిన్ కూడా కావడం, ఎన్టీఆర్ రష్మిక కాంబినేషన్ కూడా ఫ్రెష్ కావడంతో ఈ క్రేజీ కాంబినేషన్ ఎలా ఉంటుందో అంటూ క్రేజ్ పెరిగిపోతోంది. రష్మిక ప్రస్తుతం గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో, పుష్ప 2, చావా, సికందర్ ఇలా 6 సినిమాలతో బిజీగా ఉంది. మరి ఈ సినిమాల బిజీలో ఎన్టీఆర్ సినిమాకి డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తుందో అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఇలా 5 సినిమాలతో బిజీగా ఉంది.